రైట్, ఈ వీడియోలో డిలీషన్ ఇన్ సింగిల్ లింక్డ్ లిస్ట్ చెప్తా. ఓకే, డిలీషన్ ఇన్ సింగిల్ లింక్డ్ లిస్ట్. ఓకే, ఈ వీడియో చూసే ముందు బిఫోర్ యూ వాచ్ దిస్ వీడియో ఇక్కడ మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. యూ ఫస్ట్ వాచ్ ఇన్సర్షన్ ఇన్ సింగిల్ లింక్డ్ లిస్ట్. అది చూసాకే ఈ వీడియోకి రండి. బికాస్ అన్లెస్ యూ సీ దాట్ యూ వోంట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్. ఓకే, సో ఆ వీడియో చూసి ఈ వీడియోకి రండి. అండ్ ఈ వీడియోలో గొప్ప విషయం ఏంటంటే వాట్ ఐ విల్ డూ ఇస్ ఇన్స్టెడ్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ యూ ట్రై టు మెనీ థింగ్స్ వీ డూ ఫస్ట్ కోడ్ చూసి ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. ఇక్కడ నేను కోడ్ ఇచ్చాను. ఐ థింక్ యూ కెన్ సీ హియర్ దర్ ఇస్ అ కోడ్ గివెన్. ఓకే, డైరెక్ట్గా ఈ కోడ్ అంతా మీరు చూస్తే ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. వాట్ ఐ విల్ డూ ఇస్ okay, see again, if you watch the code and try to understand the linked list, it's very very difficult. Okay, whereas you do what you have to do exactly. మీరు ఏం చేయాలనుకుంటున్నారో రాసుకోండి, అదే కోడ్ అవుతుంది. Okay, so I'll tell you with an example. I'll tell you, and what I'll do is I'll take a railway example. Okay, okay, first deletion at the beginning. I want to take the railway example. చూడండి, let us say you have a railway let us say you have a railway track like this. Okay, ila undanukundaam. Okay, this is your engine. Okay, this is your engine and these are the bogies. Okay, the coaches, right? ఈ సిచ్యువేషన్లో నేను లెటసే ఇది ఇంజిన్గా మార్క్ చేశాను, దాన్నే హెడ్ అన్నాను. ఓకే, నాకు ఎలా కావాలంటే ఇది ఇంజిన్ అవ్వకూడదు అండ్ దిస్ షుడ్ బి ది ఇంజిన్, ద సెకండ్ వన్ షుడ్ బి ద ఇంజిన్. ఓకే, ఏం చేయాలి? నేను డైరెక్ట్గా నేను ఇంజిన్ కట్ చేశాను అనుకోండి, డైరెక్ట్గా ఇఫ్ ఐ స్ప్లిట్ ద ఇంజిన్ డైరెక్ట్ తీసేసాను అనుకోండి, ఇవన్నీ డార్మెంట్ అయిపోతాయి బికాజ్ ఇంజిన్ లేకుండా ఉండకూడదు కదా. ఓకే, సో ఏం చేయాలి? నేను జనరల్గా చేసేది ఫస్ట్ దీన్ని ఇంజిన్ చేస్తా. ఓకే, బిఫోర్ దట్ ఫస్ట్ దీన్ని ఇంజిన్ చేసి, ఓకే, ఐఎమ్ నాట్ డైరెక్ట్లీ డిలీటింగ్ ఇట్. వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ ఫస్ట్ మేక్ దిస్ యాజ్ అన్ ఇంజిన్. ఓకే, అండ్ దెన్ ఐ విల్ డిలీట్ దిస్. అదే కదా రైట్ ప్రొసీజర్. అప్పుడు ఇంజిన్ ఉంటుంది మీకు, మిగతా వాటికి ఇంజిన్ ఉంటుంది. ఓకే, ఆన్ సిమిలర్ లైన్స్ ఏం చేద్దామంటే ఇప్పుడు లెట్ us say I have a linked list. Taking the same example, 20, 30, 40, 200, 300, 400, and this is null. Okay, null I can represent like this or I can represent like this. Either way it is null only. Okay, 200, 300, 400. Okay, this is let us say the address of this is 100, ఇది 200, ఇది 300, ఇది 400. అంతేనా? సో సిన్స్ యూ వాచ్ దట్ వీడియో మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ద ఫస్ట్ నోడ్ షుడ్ బి ద హెడ్, ఇజంట్ ఇట్? ద ఫస్ట్ నోడ్ షుడ్ బి ద హెడ్. సో నేను హెడ్ ఇస్ స్టోర్డ్ విత్ ఎంత? ఫస్ట్ నోడ్ ఏంటి ఇక్కడ? 100 కదా. సో హెడ్ ఇస్ స్టోర్డ్ విత్ అడ్రస్. ఓకే, రైట్. హెడ్ ఇస్ అ పాయింటర్ విచ్ ఆల్వేస్ స్టోర్స్ ద వాల్యూ ద ఫస్ట్ ఇన్ ద లిస్ట్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? నేను ఏం చెప్పాను? సెకండ్ దాన్ని ఫస్ట్ ఇంజిన్ చేయాలి, దెన్ యూ కెన్ డిలీట్ ఇట్. ఓకే, సో ఐ కెన్ రైట్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ నెక్స్ట్. ఏంటి దీని మీనింగ్? ఏదైతే హెడ్ ఉందో అది హెడ్ నెక్స్ట్ కింద చెయ్యండి అని రాశాను. అంటే హెడ్ నెక్స్ట్ ఏముంది చూడండి. సి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది వాట్ ఈస్ హెడ్. ఇప్పుడు హెడ్ ఇక్కడ పాయింట్ చేస్తుంది కదా. హెడ్ డాట్ డేటా అంటే ఎంత? 10. హెడ్ డాట్ నెక్స్ట్ అంటే 200, అంతే కదా. ఇది 200. ఓకే, అంతేనా? రైట్. ఇప్పుడు హెడ్ డాట్ నెక్స్ట్ అంటే 200 అండ్ యూ మేక్ ఇట్ యాజ్ హెడ్, అంతే కదా. ఓకే, సో ఎప్పుడైతే మీరు ఇది చేశారో హెడ్ డాట్ నెక్స్ట్, హెడ్ ఎంత అవుతుంది ఇక్కడ? 200 అవుతుంది.
బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి ప్రాబ్లం అంటే ఇది మూవ్ చేసేస్తారు, దీన్ని ఇంజన్ చేసేస్తారు, కానీ దీన్ని ఎలా రిమూవ్ చేస్తారు? మళ్ళీ దీనికి వెళ్ళడం అవ్వదు కదా, అంతే కదా. సో ఇది మూవ్ చేసే ముందు మనం ఏం చేద్దామంటే వాట్ ఐ విల్ డూ ఇస్ హెడ్ని టెంపరీగా టెంప్ అనే దాంట్లో పెడదాం. ఓకే, బిఫోర్ ఐ డూ అప్డేట్ ఇట్ as 100, 200. So I'll leave it as this only. And what I will do is I'll have another pointer. I will have another pointer which is temp, which will store the address as in head. అంటే ఇది స్టిల్ ఇంకా దీనికే పాయింట్ చేస్తుంది. ఆ తర్వాత మనం ఏం చేద్దాం, మనం ముందు అనుకున్నట్టే సెకండ్ దాన్ని ఇంజన్ చేయాలి కదా. సో వాట్ విల్ డూ ఇస్ వి విల్ జస్ట్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ నెక్స్ట్. అంటే హెడ్ నెక్స్ట్ ఎంత 200 ఉంది, ఆ 200 హెడ్ అవ్వాలి. సో నౌ హెడ్ ఇస్ 200. So this is the head now. Okay, so head is pointing to this. So ఇక్కడ head is no more. Okay, ఇప్పుడు దీన్ని ఫ్రీ చేయాలిగా. నేను ఏం చెప్పాను, మన ఫస్ట్ టాస్క్ ఏంటి, ఆ ఫస్ట్ నోడ్ని నేను డిలీట్ చేయాలి. ఓకే, సెకండ్ నోడ్ని హెడ్ చేయాలి, అంతే కదా. ఇది కదా మనకు కావాలి. ఓకే, సో ఫస్ట్ నోడ్ నేను డిలీట్ చేయాలంటే ఇప్పుడు సింపుల్గా ఏం చేయాలి, టెంప్ ఇస్ పాయింటింగ్ టు ద ఫస్ట్ నోడ్, ఎలాగో హెడ్ ఈస్ పాయింటింగ్ టు ద సెకండ్ నోడ్. యాక్చువల్లీ ఇది డిలీట్ చేస్తే ఇదే ఫస్ట్ నోడ్ అవుతుంది. సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఫ్రీ టెంప్. ఏంటి ఫ్రీ టెంప్ అంటే ఏంటంటే టెంప్లో నువ్వు ఏదైతే మెమరీ ఇచ్చావో, ఏదైతే లొకేషన్ ఇచ్చావో ఇది డిలీట్ చేయమని అర్థం. ఓకే, సో దిస్ ఇస్ డిలీటెడ్. ఇది ఎప్పుడైతే డిలీట్ అయిపోయిందో దిస్ నోడ్ ఇస్ డార్మెంట్, ఇంకా దీనికి పాయింట్ చేసేది ఏం లేదు. సో ఈ నోడ్ డిలీట్ అయిపోయినట్టే. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేసాం, లెట్ us go to the engine example again. What we have done here is first we have temporarily stored this in temp, దీన్ని temp లో పెట్టాము. ఆ తర్వాత what we have done is we have moved the head from this to head here. ఇక్కడ హెడ్ మూవ్ చేసాం. మూవ్ చేసిన తర్వాత ఈ టెంప్ని ఫ్రీ చేసాం, అంటే ఎఫెక్టివ్గా ఇంజిన్ తీసేసాం, దీన్నే న్యూ ఇంజిన్గా పెట్టాం. అది మనం చేసింది. ఓకే, సేమ్ అగైన్ లెర్న్ ద కోడ్. టెంప్ ఈజ్ ఈక్వల్ టు హెడ్, హెడ్లో ఉన్నది టెంప్లో పెట్టాం. ఓకే, అంటే హెడ్లో ఉన్న వాల్యూని టెంప్లో స్టోర్ చేసాము. హెడ్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ నెక్స్ట్, హెడ్ని నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ దానికి మూవ్ చేసాం, ఆ తర్వాత టెంప్ని రిమూవ్ చేసాం. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద కోడ్ హియర్, వాట్ ఎవర్ దే హావ్ రిటన్. ఓకే, అఫ్ కోర్స్ ఇఫ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నన్ లిస్ట్ ఎంప్టీ. ఒకవేళ మీకు ఏమీ లేదనుకోండి, అసలు ఒక్క నోడ్ కూడా లేదనుకోండి, యూ మేక్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ అండ్ లిస్ట్ ఎంప్టీ. అంటే నేను ఒక్క నోడ్ కూడా లేనప్పుడు నేను ఏం డిలీట్ చేస్తాను ఇంకా. ఓకే, సో దట్ ఈస్ వాట్ దే హావ్ రిటన్ హియర్. టైమ్ కాంప్లెక్సిటీ ఈస్ ఆర్డర్ ఆఫ్ 1, ఎందుకంటే ఇక్కడ మనం ఎక్కువ నోడ్స్కి వెళ్ళలేదు, ఒక నోడ్లోనే తేలిపోయింది. ఫస్ట్ నోడ్ వెన్ ఎవర్ ఐ వాజ్ ఇన్ హెడ్, నేను ఇక్కడ ఉన్నాను, హెడ్నే నెక్స్ట్ చేశా, సో ఇక్కడ ట్రావర్స్ ఏం చేయలేదు. ఓకే, సో వీల్ అండర్స్టాండ్ ఇక్కడ ఆర్డర్ ఆఫ్ 1 ఎందుకు వచ్చింది అనేది మీకు బాగా అర్థం అవ్వాలంటే ఆర్డర్ ఆఫ్ n ఎప్పుడు వస్తుందో అర్థమైతే ఆర్డర్ ఆఫ్ 1 బాగా అర్థమవుతుంది. ఓకే, రైట్. సో రైట్ దెన్, సో deletion, this is deletion at the beginning. Okay, now let us go to deletion at the end. అంటే now let us say this is your engine. Okay, ఇంజిన్ అంటే హెడ్ అండి. ఇక్కడ సింపుల్గా మీరు ఇంజిన్ అంటే యూ కెన్ ఇమాజిన్ ఇట్ యాజ్ యువర్ హెడ్. ఓకే, ఓకే, నో లెట్ us say I want to delete this. అంటే లాస్ట్ ఉంటుంది కదా, ఐ థింక్ జెండా ఎగరేస్తూ ఉంటారు లాస్ట్లో, స్టేషన్ మాస్టర్ అనుకుంటా. సో అతను ఆ బోగిని డిలీట్ చేయాలి, అంటే తీసేయాలి ఆ బోగి. మరి ఎందుకు అవసరం లేదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, దాట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ యాక్చువల్లీ, బట్ ఈ కేసులో యూస్ఫుల్ కాదనుకుందాం. సో నౌ ఇఫ్ ఐ వాంట్ టు గో దేర్, నాకు ఇక్కడ చెప్పండి, మీరు ఇక్కడ ఉన్నారు, మీరు హెడ్ ఎక్కడ ఉంటే మీరు అక్కడ ఉన్నారు. ఫస్ట్ థింగ్ నేను ఇక్కడ దాకా వెళ్ళాలి, అంతేనా? నేను ఇక్కడ దాకా వెళ్ళాలంటే ఇవన్నీ ట్రావర్స్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఐ హ్యావ్ టు ట్రావర్స్, ఖచ్చితంగా నేను, అంతే కదా. మీరు లెటస్ సే యువర్ ఇది S1 అనుకోండి, మీరు S8 దాకా వెళ్ళాలంటే ఏం చేయాలి? లోపల నుంచే కదా వెళ్ళాలి, ఇలాగా ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత. ఓకే, సో ఫస్ట్ ఐ హ్యావ్ టు ట్రావర్స్. ఆ తర్వాత నేను ఎక్కడ ఆపాలో కూడా తెలియాలి నాకు. ఓకే, నేను ఎక్కడ ఆపాలి? నేను ఇక్కడ దాకా వెళ్ళిపోయాను అనుకోండి, ఇక్కడ దాకా వెళ్ళిపోయిన తర్వాత ఇది డీరైల్ చేయడం కష్టం. నేను ఎందుకంటే డీరైల్ చేస్తే నేను 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 ట్రైన్ బయట ఉంటా, అంతే కదా. నేను స్టేషన్ మాస్టర్ క్యాబిన్ దాకా వెళ్ళిపోయి స్టేషన్ మాస్టర్ క్యాబిన్ని నేను ఇక్కడ డీరైల్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నేను ట్రైన్లో ఉండను. ఓకే, S8 భోగి వరకు వెళ్తాయి, నేను ఎక్కడ ఉంటానంటే నేను బయటకు వెళ్ళిపోతా. ఓకే, కానీ అలాగ అవ్వకూడదు కదా, నేను లోపల ఉండి డీరైల్ చేయాలి. సో ఎక్కడ ఉండాలి నేను ఇక్కడ ఉండి అది అది స్టేషన్ మాస్టర్ భోగి అని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఐ కెన్ డిలీట్ ఇట్.
Understand this. I can't go till the station master cabin or the last coach. I should be in the before coach, and I should know that that is the last coach. That is the last, node or last coach. Okay. So you understood this. So this case, first thing we have to traverse, and when we have to stop, when we know that the next node, ఎప్పుడైతే నెక్స్ట్ నోడ్ ఈజ్ ద టార్గెట్ నోడ్ టు డిలీట్, అది తెలుసుకోవాలి నేను. అది తెలిసినప్పుడు దెన్ ఐ విల్ డిలీట్. ఓకే, నేను ఇక్కడ ఉండి డీరైల్ చేయాలి. నేను ఇక్కడ ఉండి ఐ హావ్ టు డీరైల్ దిస్. డీరైల్ అంటే తీసేయడం, అంటే ఆ బోగిని తీసేయడం. ఓకే, ఆ కోచ్ని తీసేయడం. రైట్, సో వీల్ డూ దాట్. ఓకే, సో ఫస్ట్ థింగ్, రెండు స్పెషల్ కేసెస్ ఉన్నాయి. ఆ రెండు స్పెషల్ కేసెస్ మనం చూద్దాం. ఫస్ట్ ఏంటంటే, ఇఫ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్, ఇది కామన్ లైన్ టు రైట్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే, అసలు ఏమీ లేదనుకోండి డిలీట్ చేయడానికి, అసలు ఒక్క నోట్ కూడా లేదు, బ్లాంక్ ఉంది అనుకోండి, అప్పుడు ఇఫ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ లిస్ట్ ఎంప్టీ. నెక్స్ట్ ఒకే నోడ్ ఉంది, సింగిల్ నోడ్ ఉంది, ఇలా ఉంది 10, దీని అడ్రస్ 100. ఓకే, సో ఇక్కడ నల్ ఉంది. ఓకే, నల్ నేను ఇలా అయినా రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఐ కుడ్ రైట్ ఇట్ ఐదర్ వే. ఓకే, సమ్టైమ్స్ ఐ రైట్ లైక్ దిస్, సమ్టైమ్స్ ఐ రైట్ దిస్. ఇప్పుడు లాస్ట్ నోడ్ డిలీట్ చేయమని దీనికి ఇచ్చాను ప్రోగ్రామ్. ఇప్పుడు ఈ లాస్ట్ నోడ్ ఏముంది, ఇక్కడ ఏమీ లేదు కదా. సో ఏమీ లేనప్పుడు ఏమవుతుంది, హెడ్ ఈస్ గోయింగ్ టు పాయింట్ టు ద ఫస్ట్ నోడ్, ఇజంట్ ఇట్? సో హెడ్ ఈస్ గోయింగ్ టు పాయింట్ టు ద ఫస్ట్ నోడ్. సో నేను ఏం చేస్తాను, సింపుల్గా ఇఫ్ హెడ్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్, హెడ్ నెక్స్ట్ నల్లే కదా, ఇది హెడ్ డేటా, ఇది హెడ్ నెక్స్ట్. హెడ్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ కాబట్టి ఏం చేస్తున్నాను, ఫ్రీ హెడ్ చేసాం. సో ఆటోమేటిక్ ఏమైంది, ఇది రాయకపోయినా పర్లేదు. ఓకే, హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ చేయాలి. సారీ, హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ చేయకపోతే ఈ కేసు రెండోసారి అవ్వదు. ఓకే, సో ఫస్ట్ ఫ్రీ హెడ్ చేసేసాను, అంటే ఈ డేటా తీసేసాను. సో ఇది నో లాంగర్ పాయింటింగ్ టు ఎనీథింగ్. అండ్ నెక్స్ట్ ఐ విల్ మేక్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్, అంటే ఏమీ లేదు కాబట్టి హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ చేశాను. సో ఈ రెండు కేసెస్ బై డిఫాల్ట్ ఉంటాయి. అది కాకుండా మన థర్డ్ కేస్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కేస్ ఏంటి చూడండి. బిఫోర్ ఐ గో దట్ ఐ విల్ డ్రా ద డయాగ్రామ్ హియర్. మీరు ముందు కోడ్ చూడకండి, మీరు డైరెక్ట్గా ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఐ నీడ్ మోర్ స్పేస్. I'll go visit the code again, but before that you just know what is happening here. This is address 100, this is 200, this is 300, 400, 500. Okay, so this is 200. Apde rendu link avute 300, 400, 500, and this is null. Okay, right. So I'll link these two. Okay. Some data on head obviously should be pointing to the first node. So head is 100, right? ఇప్పుడు మనం హెడ్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ నెక్స్ట్ అని ట్రావెల్స్ చేయొచ్చు, బట్ హెడ్ని మనం ఫస్ట్ నోడ్ దగ్గర ఉంచుతాం. ఎందుకంటే హెడ్ ఎప్పుడైతే మూవ్ అయిపోయిందో, ఇప్పుడు లెటర్స్ హెడ్ ఇక్కడ ఉందనుకోండి, ఈ రెండు నోడ్స్కి యాక్సిస్ ఉండదు. సో అందుకని ఎప్పుడు కూడా జనరల్గా లింక్డ్ లిస్ట్లో వీ విల్ టేక్ దిస్ హెడ్ అండ్ యూ విల్ మార్క్ ఇట్ ఇన్ సమ్ టెంపరీ వేరియబుల్ TEMP. Okay, so that is the first step we do, temp. Okay, temp is equal to 100. So temp is now pointing to this. Okay, so after that ఏం చేయాలి, మనం ఇక్కడ తెలుసుకోవాలి, మనం దట్ ఇది ఇక్కడ ఉండే తెలుసుకోవాలి, ఇది లాస్ట్ నోడ్ అని నాకు ముందే తెలియాలి. ఓకే, దానికి ఎలా రాస్తాం కోడ్, మనం లాస్ట్ టైం ఇన్సర్షన్ అప్పుడు రాసాం, గుర్తుందా? వైల్ టెంప్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్, while temp next not equal to null, temp is equal to temp next. ఇది రాసాం, గుర్తుందా? ఓకే, సో దిస్ ఇస్ వాట్ వీ హావ్ రిటన్. ఓకే, బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చూడండి, నేను ఇదే కోడ్ రాశాను అనుకోండి, టెంప్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్, ఇది నల్లో కదా తెలుస్తుంది నాకు. లెట్స్ సే నేను టెంప్ నెక్స్ట్ ఉన్నాను, ఇది నల్లో కదా తెలుస్తుంది నాకు. కానీ నాకు ఇప్పుడు ఏం కావాలి, నా నెక్స్ట్ నోడ్ నల్లో కదా తెలియాలి. నల్ అంటే నా ఉద్దేశం లాస్ట్ నోడ్ అని. ఓకే, అంటే నేను ఇక్కడ ఉంటుండగా ఇప్పుడు టెంప్ నెక్స్ట్ అని అనుకోండి, టెంప్ నెక్స్ట్ అంటే ఏం పాయింట్ చేస్తుంది, టెంప్ ఇది కాబట్టి ఇది పాయింట్ చేస్తుంది. కానీ నాకు అలా కాదుగా, నాకు ఈ నోడ్ నల్లో కదా కావాలి.
అంటే దీని నెక్స్ట్ ఉన్న నోడ్ ఏదో ఉందో, లెట్స్ సే దిస్ ఇస్ ద ఫస్ట్ నోడ్, ఐ వాంట్ టు నో వెదర్ ద సెకండ్ నోడ్ ఇస్ నల్ ఆర్ నాట్. నేను ఇక్కడే ఉండి, నేను అక్కడ దాకా వెళ్ళకూడదు. నేను ఇందులో కోచ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. నేను అక్కడ దాకా వెళ్ళి లాస్ట్ భోగికి వెళ్ళి నేను ఆ భోగి డీరైల్ చేశాను అనుకోండి, నేను ట్రైన్లో ఉండను. ఓకే, దాట్ ఈస్ నాట్ వాట్ ఐ వాంటెడ్. ఐ వాంట్ టు డిలీట్ ద లాస్ట్ నోడ్, డిలీట్ ద లాస్ట్ భోగి. ఓకే, సో రైట్. సో నాకు ఇక్కడ ఏం కావాలి, నా నెక్స్ట్ నోడ్ నల్లో కదా తెలుసుకోవాలి. చూడండి, ఇఫ్ ఐ రైట్ లైక్ దిస్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ నెక్స్ట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్ అంటే, చూడండి, యూ గో త్రూ, యూల్ అండర్స్టాండ్. ఓకే, చూడండి, ఇప్పుడు విల్ గో స్టెప్ బై స్టెప్. దిస్ ఇస్ ద ఫస్ట్ నోడ్, దిస్ ఇస్ ద సెకండ్, అండ్ దిస్ ఇస్ ద థర్డ్, దిస్ ఇస్ ద ఫోర్త్, అండ్ దిస్ ఇస్ ద ఫిఫ్త్ నోడ్. ఓకే, రైట్. సో రైట్, వైల్ టెంప్ నెక్స్ట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్ అంటే, చూడండి, దిస్ ఈజ్ టెంప్ నెక్స్ట్. ఓకే, ఇక్కడ ఉన్నాను నేను టెంప్ ఇక్కడ ఉన్నాను కదా, టెంప్ ఇక్కడ ఉన్నాను నేను. టెంప్ నెక్స్ట్ అంటే ఇది వస్తుంది, అంటే 200, అంటే నేను ఇక్కడ ఉన్నట్టు, అంటే ఇక్కడ లేను, బట్ ఐ కుడ్ సీ దట్. నెక్స్ట్కి నెక్స్ట్ అంటే 200లో ఉన్న నెక్స్ట్. హౌ ఐ ఎక్స్ప్లెయిన్ ఇస్, వాట్ ఐ డూ ఇస్, సి, నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇక్కడే ఉన్నాను, బట్ ఐ కుడ్ సీ టెంప్ నెక్స్ట్ అంటే నేను ఇక్కడ ఉంటే దీని నెక్స్ట్ ఏంటి 300 ఉంది, కానీ నల్ కాదుగా. ఇక్కడ చూడండి, టెంప్ నెక్స్ట్ అంటే నాకు 200 వచ్చింది దీని ప్రకారం. దీని నెక్స్ట్ అంటే నేను 200లో ఉండి ఆ 200 నెక్స్ట్ అంటే 200లో ఉండి 200 నెక్స్ట్ ఏంటిది, దిస్ ఇస్ 300, రైట్? సో నల్ అయితే కాదు, అంతేనా? అంతే కదా, నల్ అయితే కాదు. సో వాట్ ఐ విల్ డూ ఇస్, నల్ కాదు కాబట్టి ఏం చేయాలి నేను, టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ నెక్స్ట్. సో దిస్ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ మేక్ ఇట్ టు 200. యు అండర్స్టాండ్? ఓకే, నువ్వు ఉన్న నోడ్ నుంచి ఆ నెక్స్ట్ నోడ్ నల్లో కదా చెక్ చేయాలి. దానికి కోడ్ ఏంటి, వైల్ టెంప్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు నల్. సో నల్ కాదు కాబట్టి ముందుకు వెళ్ళావు. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్, జస్ట్ గో ఫార్వర్డ్, యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. సో నౌ టెంప్ ఇస్ పాయింటింగ్ టు దిస్, దీనికి పాయింట్ చేస్తుంది, అంటే నేను ఎఫెక్టివ్గా ఇక్కడ ఉన్నాను నేను. ఓకే, ఇప్పుడు ఏంటి, టెంప్ నెక్స్ట్ అంటే ఐ విల్ గెట్, టెంప్ నెక్స్ట్ అంటే ఐ విల్ గెట్ 300, అంతే కదా. ఇక్కడ ఉన్నాను నేను, దీని నెక్స్ట్ అంటే టెంప్ నెక్స్ట్ అంటే ఇది. నెక్స్ట్కి నెక్స్ట్ అంటే 300లో ఉంటే, నేను 300లో ఉంటే, ఒకవేళ నేను లేను ఇంకా, నేను ఇంకా టెంప్ 200 అంటే నేను ఇక్కడే ఉన్నా యాక్చువల్లీ. ఓకే, నేను 300 ఉంటే 300 తలకు నెక్స్ట్ నేను చూస్తున్నా, అంటే ఫ్యూచర్ చూస్తున్నా నేను. ఓకే, నెక్స్ట్ అంటే, సో 300 తలకు నెక్స్ట్ ఎంత, దిస్ ఇస్ 400, అంటే 300 నెక్స్ట్ ఎంత ఉందండి, 400 కదా. సో నల్ అయితే కాదు కదా, నల్ కాకపోతే ఏం చేయాలి, సో టెంప్ ఇస్ 300. ఓకే, సో 300 అంటే ఇక్కడ, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, 300 ఇస్ పాయింటింగ్. నేను ఎవ్రీ టైమ్ ఐఎమ్ నాట్ డ్రాయింగ్ టెంప్ లైన్, సో యూ కుడ్ సీ హియర్ టెంప్ 300 కాబట్టి నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను, పర్సన్ ఇక్కడ మార్క్ చేస్తున్నాను, అంటే లైన్ గీస్తుంటే కొంచెం క్లమ్జీగా ఉంది. ఓకే, రైట్. ఎనీవే, నౌ సీ అగైన్ ఐ మీన్ దిస్ నోట్. సో టెంప్ నెక్స్ట్ అంటే నాకు 400 వస్తుంది, అంతేనా? టెంప్ నెక్స్ట్ అంటే నాకు 400 వస్తుంది. సి టెంప్ ఇస్ 300, 300 నెక్స్ట్ ఇస్ 400. యా, రైట్. అండ్ దాని నెక్స్ట్ అంటే నేను ఇక్కడ చూస్తున్నా, అంటే 400లో నెక్స్ట్, 400లో డేటా అంటే 40, 400లో నెక్స్ట్ అంటే 500, సో 500. నల్ అయితే కాదుగా, నల్ కాకపోతే ఏం చేయాలి, టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ నెక్స్ట్ ఎంత ఉంది, 400 ఉంది. ఓకే, దిస్ టైం ఎక్కడున్నాను నేను ఇప్పుడు, నేను ఐ వాజ్ ఎట్ హియర్, నేను ఇక్కడున్నా. నౌ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. నౌ సీ, ఓకే, ఇప్పుడు టెంప్ నెక్స్ట్ అంటే నేను ఇక్కడున్నా, టెంప్ డేటా అంటే 40, టెంప్ నెక్స్ట్ అంటే 500, సో టెంప్ నెక్స్ట్ ఇస్ 500. ఓకే, ఆఫ్టర్ దట్ నేను 500లో నెక్స్ట్ చూస్తున్నా, చూడండి 500లో నెక్స్ట్ ఏంటి, నల్ ఉంది, అంతే కదా. 500లో డేటా అంటే ఇది, నెక్స్ట్ అంటే నల్, సో దిస్ ఇస్ నల్. సో ఎస్, నల్ అయ్యింది, అంతేనా? నల్ అయింది. నల్ అయితే ఏం చేయాలి, టెంప్ ఈజ్ ఈక్వల్ టెంప్ నెక్స్ట్ వెళ్ళకూడదు, ఇంకా ముందుకు వెళ్ళిపోకూడదు. ముందుకు వెళ్ళిపోకుండా ఏం చేయాలి, సింపుల్గా ఎవరైనా ట్రై చేయగలరా? ఇప్పుడు ఏం చేస్తే ఆ నెక్స్ట్ నోడు
అంటే ఫిఫ్త్ నోడ్ కనబడకుండా పోతుంది, లేదా లింక్ డీలింక్ అవుతుంది. ఏం చేయాలి సింపుల్గా, మీరు టెంప్లో ఉన్నారు కదా, అంటే ఇక్కడే ఉన్నారు కదా, ఇక్కడ ఉన్నదాన్ని మీరు సింపుల్గా ఏం చేస్తారంటే యూ విల్ రైట్ ఇట్ యాజ్ టెంప్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్. అంటే సింపుల్గా ఈ 500 బదులు టెంప్ నెక్స్ట్ యాక్చువల్లీ 500 ఉండేది, దాని బదులు యూ విల్ రైట్ ఇట్ యాజ్ నల్. నల్ అంటే ఇట్ ఇస్ పాయింటింగ్ టు నథింగ్. అంటే ఇందాకలా 500 ఉంది కాబట్టి ఈ 2 పాయింట్ అయ్యి, ఇప్పుడు నల్ అయింది కాబట్టి ఈ 2 పాయింట్ అవ్వాలి. ఎప్పుడైతే పాయింట్ అవ్వలేదు ఇది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయినట్టుగా. ఓకే, ఇఫ్ యూ అండర్స్టాండ్. సో దిస్ ఇస్ డిలీటెడ్. సో ఐల్ రీడ్ అవుట్ ద కోడ్ వన్స్ అగైన్, యూ జస్ట్ సీ. చూడండి, ఫస్ట్ మనం టెంప్ని హెడ్లోకి పెట్టాం, సారీ హెడ్ని టెంప్లోకి పెట్టాం. ఆఫ్టర్ దట్ టెంప్ నెక్స్ట్ ట్రై చేసాం. ఎప్పుడైతే నల్ అవ్వలేదో వీల్ కీప్ ఆన్ మూవింగ్ ఫ్రమ్ వన్ నోడ్ టు అనదర్ నోడ్. దే డైరెక్ట్లీ మేడ్, ఇది ఇలాగైనా రాయొచ్చు, ఇది యాక్చువల్లీ ఎప్పుడైతే ఇలాగ ఈ వైల్ లూప్ ఇక్కడ. ఓకే, సో ఎప్పుడైతే టెంప్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్, చూసారా లాస్ట్లో మనకి ఏమీ లేనప్పుడు ఏం చేస్తాం మనం, ఫోర్త్ నోడ్ దగ్గర we have made it to null. Okay, right. So what is this free temp next? Just a moment. Yeah, మీరు ఏదైనా రాయొచ్చు, ఈవెన్ ఇది రాసినా పర్లేదు. I think you need not write this, you can directly write this. Okay, right. Time complexity is the order of n ఉంది. ఎందుకండి, if we have 5 nodes, మనకు 5 nodes ఉన్నాయి, మనకు 4th node దాకా వెళ్ళాం, ఆర్ అట్లీస్ట్ ఆల్మోస్ట్ 5th నోడ్ దాకా వెళ్ళాం అనుకోండి. ఓకే, అంటే నాకు 5 నోడ్స్ ఉంటే 4th నోడ్ దాకా వెళ్ళేదాకా నాకు తెలియదు ఏది డిలీట్ చేయాలి అని, అంతేనా. ఇఫ్ ఐ హ్యావ్ 10 నోడ్స్, నేను 9th నోడ్ దాకా వెళ్ళాలి, అంతేనా. ఇఫ్ ఐ హ్యావ్ 100 నోడ్స్, ఐ నీడ్ టు గో ఫర్ 99th నోడ్. ఇఫ్ ఐ హ్యావ్ 10 నోడ్స్, ఐ నీడ్ టు గో ఫర్ n-1 నోడ్స్. అంటే టైం కాంప్లెక్సిటీ అని ఒక వీడియో ఉంటుంది. ఓకే, యూ గో వాచ్ ఇట్. యూ షుడ్, ఇట్ విల్ ఇన్ ద వర్స్ట్ కేస్ నౌ ఇట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ n. టైం కాంప్లెక్సిటీ వీడియో చూస్తే ఇది ఇంకా బెటర్గా అర్థమవుతుంది. ఓకే, దిస్ ఇస్ ఆర్డర్ ఆఫ్ n. మనం ఆల్రెడీ బైనరీ సెర్చ్ ట్రీ అండ్ ఇట్స్ కాంప్లెక్సిటీ చూసాం. సో బేస్డ్ ఆన్ దాట్ యూ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్. ఓకే, రైట్. డిలీట్ ఎట్ అ సర్టన్ పొజిషన్. ఇప్పుడు చూడండి, అగైన్ ఐ విల్ టేక్ ద ట్రైన్ ఎగ్జాంపుల్. Let us say this is your train, this is your engine. నేను దీన్ని డిలీట్ చేయాలి. ఓకే, let us say this is S1, this is S2, this is some B1, this is S3. ఓకే, ప్రాబ్లం ఏమైందంటే దానికి ఏసీ అక్కర్లా, నాకు ఏసీ అక్కర్లా. నేను దీన్ని డైరెక్ట్గా డిలీట్ చేశాను అనుకోండి, S3 కూడా పోతుంది, అంతేనా. ఇక్కడే దీన్ని డిలీట్ చేస్తే S3 కూడా పోతుంది. కానీ అలా కాకుండా ఏం చేయాలి నేను, వాట్ యూ హ్యావ్ టు డూ, ఐ హ్యావ్ టు ఫస్ట్ లింక్ దిస్ టు దిస్. ఈ రెండింటిని నేను లింక్ చేసి దాని తర్వాత ఐ కెన్ డిలీట్ దిస్, ఇజంట్ ఇట్? ఓకే, సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ నౌ. ఓకే, రైట్. సి, రైట్, అగైన్ if head is equal to null, if head is equal to null, list empty. ఆబ్వియస్లీ ఏ నోడు లేనప్పుడు లిస్ట్ ఎంటీగాను. ఓకే, చూడండి, what we'll do now is I've written the code there. చూడండి, ఫస్ట్ anyway we'll have head here, head common. Okay, if head is, let us say 100. Okay, right. ఇప్పుడు let us say this is the first node, this is the first node, this is the second node, and this is the third, fourth, and the fifth node. Okay, now if let us say the position I want to delete is this is the node I want to delete. ఇది నేను డిలీట్ చేయాలి. ఇది నేను డిలీట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఈ రెండింటిని కనెక్ట్ చేయాలి. ఫస్ట్ ఈ రెండింటిని కనెక్ట్ చేసిన తర్వాతే నేను డిలీట్ చేయాలి. ఈ రెండింటిని కనెక్ట్ చేయాలంటే నాకు ఇక్కడ 400 ప్లేస్లో 500 కావాలి, అప్పుడే కదా ఈ రెండు కనెక్ట్ అవుతాయి. ఓకే, సో ఎప్పుడైతే ఇది 500 అయిందో ఇది ఆటోమేటిక్గా డిఎల్ కట్ అయిపోతుందో, ఎందుకంటే దీనికి 400 పాయింట్ అవుతుంది కాబట్టి ఈ లైన్. ఎప్పుడైతే 400 కాకుండా 500 పాయింట్ అయిందో ఈ రెండు పాయింట్ అయిపోతుంది. ఓకే, దట్ ఈస్ సింపుల్ థింగ్ వీ హ్యావ్ టు డూ, బట్ లుక్ సింపుల్, బట్ నౌ లెట్ us see what happens. ఓకే, సో జస్ట్ లైక్ డీరైలింగ్, S2 నుంచి మీరు S3కి డైరెక్ట్గా కనెక్ట్ చేయాలి అంటే ఈ లింక్ తీసేయాలిగా. సిమిలర్లీ హియర్ ఇఫ్ ఐ హ్యావ్ టు డూ దిస్, ఓకే, ఈ 400 బదులు ఐ వాంట్ 500.
ఓకే, సో యాజ్ యూజువల్ వాట్ వీల్ డూ ఇస్ హెడ్ లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది టెంప్ లో పెడదాం. ఓకే, అండ్ వీ వాంట్ ద పొజిషన్, లెట్ అస్ సే డిలీట్ అవ్వాల్సిన పొజిషన్ ఏంటి 4. ఓకే, మనం 4 దాకా వెళ్ళిపోకూడదు, మనం 3 దగ్గర ఉన్నప్పుడే డిలీట్ చేయగలం, అంటే కదా నేను ఇక్కడ ఉన్నప్పుడే దీన్ని 500 మార్చగలను, అంతేనా? నేను ఇక్కడికి వెళ్ళిపోయి 500 మార్చడం అవ్వదు. సో నేను ఎంతవరకు వెళ్తాను? ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 1, ఓకే, i లెస్ దాన్ పొజిషన్ -1, ఒక్క పొజిషన్ ముందు ఉంటా, ముందు ఉండి ఐ విల్ గో i ప్లస్ ప్లస్. దట్ ఈస్ వాట్ ఐ విల్ డూ. ఏం చేస్తాను అంతవరకు, ఈ పొజిషన్ ముందు వచ్చే వరకు? ఆబ్వియస్లీ ఐ విల్ మూవ్ దిస్ టెంప్ టు టెంప్ నెక్స్ట్, అంతే కదా, మనం ఇందాక నుంచి ట్రావర్సింగ్ నేర్చుకున్నాగా. టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ నెక్స్ట్. ఓకే, సో దట్ ఈస్ వాట్ వీల్ డూ. ఓకే, ఆ తర్వాత ఏం చేయాలన్నది చూసే ముందు వీల్ గో స్టెప్ బై స్టెప్. ఓకే, సో వీఆర్ మార్క్డ్ టెంప్ టు బి హెడ్. సో హెడ్ లో ఎంత ఉంది వాల్యూ? 100 ఉంది. సో ఇక్కడ కూడా 100 ఉంటుంది. ఓకే, సో టెంప్ ఇస్ నౌ పాయింటింగ్ టు దిస్, అంటే నేను యాక్చువల్ ఎక్కడున్నాను? నేను ఇక్కడ ఉన్నా. ఓకే, ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 1 ఐ విల్ రైట్ i హియర్. I'm at first node. So position -1. So position -1 is nothing but position anta 4. So this is position -1 అంటే 3. అంటే i is equal to 1, i less than 3 వరకు ఇది రన్ అవుతుంది. ఓకే, రైట్. సో i is equal to 1, i is less than 3. So temp is equal to temp next. Temp next లో ఎంత ఉంది? 200 ఉంది. So I'll mark temp as 200. అంటే నేను ఎఫెక్టివ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? I was here. అంతేనా? రైట్. నౌ I will be incremented from 1 to 2 because i plus plus ఉంది కదా, I will be incremented. 2 is also less than or equal to 3. So again నేను ఏం చేయాలి? temp is equal to temp next. temp next ఎంత ఉంది ఇక్కడ? 300 ఉంది. సో 300 ఉంది కాబట్టి I will change this to 300. Okay, right. So again I will be from 2 to 3. 3 is less than 3 అయితే కాదుగా. ఓకే, సో ఎఫెక్టివ్గా నేను టెంప్ ఈజ్ ఈక్వల్ టు 300 కాబట్టి నేను ఇక్కడే ఉన్నా. నేను చెప్పాను కదా ముందే, నేను ఇక్కడ ఉండి దీన్ని 500 మార్చాలి. దీనికి 500 మార్చాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ 500 వాల్యూ రావాలిగా. 500 వాల్యూ ఎక్కడ వస్తుంది నాకు? ఇక్కడ 500 వాల్యూ ఉంది. ఐ కెన్ రైట్ ఇట్ ఎనీవే. టెంప్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు పీటీ ఒక దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే ఐదు వే రాయొచ్చు, 2-3 వేరు విధాలుగా రాయొచ్చు మీరు. సో ఇక్కడ ఆల్రెడీ నోట్స్లో ఎలా అయితే ఇచ్చారో అలా రాస్తాను టు అవాయిడ్ కన్ఫ్యూజన్. ఓకే, రైట్. Now I can take this PTR is equal to temp next. ఒక PTR అని ఒక పాయింటర్ తీసుకున్నాను which is pointing to temp next. ఓకే, సో ఈ PTR ఎక్కడ పాయింట్ చేస్తుంది? temp next అంటే it is pointing to this. PTR ఇక్కడ ఉంది. ఓకే, PTR which is pointing to 400. temp next అంటే temp అంటే ఇక్కడ కదా, temp next అంటే 400 కాబట్టి 400 is pointing to this. PTR is pointing to this. ఓకే, ఇప్పుడు PTR నెక్స్ట్ అంటే ఎంత? 500, అంతేనా? ఓకే, చూడండి, వాట్ ఐ విల్ డూ ఇస్ నౌ ఐ గాట్ యాక్సెస్ టు PTR నెక్స్ట్. ఈ PTR నెక్స్ట్ లో ఎంత ఉంది? 500. ఆ 500 నాకు ఎంత ఎక్కడ కావాలి? నాకు టెంప్ నెక్స్ట్ లో కావాలి, అంతేనా? చూడండి PTR నెక్స్ట్ అంటే 500 నాకు ఎక్కడ కావాలి? ఇక్కడ కావాలి, అంతే కదా. ఇక్కడైతే అప్పుడు ఈ రెండు లింక్ అయిపోతాయి. సో వాట్ ఐ విల్ డూ, see PTR next is 500 and I made it to ఎంత? temp next. temp next అంటే 400 ఉంది. See here it has 400. temp data అంటే 30, temp next అంటే 400. but what I'm doing is PTR next ఏదైతే ఈ వాల్యూ ఇక్కడ ఉందో I'm making it to 500. సో ఎప్పుడైతే ఇది 500 చేశానో ఈ లింక్ పోతుంది, ఈ లింక్ పోయి the new link that will be added is this. అంతే కదా, 500 అడ్రస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా. సో ఈ లింక్ యాడ్ అవుతుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్, ఇది ఎనీవే డిలీటెడ్, సో ఈ లింక్ ఉన్నా మనకి పెద్ద ఉపయోగం లేదు. ఆ లింక్ కూడా మీరు డిలీట్ చేసేయాలనుకుంటే సింపుల్గా ఫ్రీ టెంప్ చేసేయండి, లేదా సింపుల్గా యూ కెన్ రైట్ ఇట్ యాజ్ PTR నెక్స్ట్ ఈక్వల్ టు నల్. ఓకే, సో PTR నెక్స్ట్ అంటే ఇదేగా, సో ఐ విల్ మేక్ ఇట్ యాజ్ నల్.
This I'll make it as null. సో ఎప్పుడైతే ఇది నల్ చేశానో నల్ ఈజ్ నథింగ్, పాయింటింగ్ టు నథింగ్ కదా, సో ఇది ఏమీ ఉండదు. ఓకే, ఆర్ యూ కెన్ సింప్లీ రైట్ ఫ్రీ టెంప్, అలాగనే రాయొచ్చు. మొత్తానికి డిలీట్ చేసేస్తాం, అది మొత్తానికి ఆ నోడ్ కనెక్షన్ లేదు. సో ఇంకా బెటర్ ప్రాక్టీస్ ఏంటంటే యూ విల్ రైట్ ఇట్ యాజ్ ఫ్రీ టెంప్, సారీ ఫ్రీ పీటీఆర్, ఫ్రీ పీటీఆర్. సో టోటల్గా ఈ నోడే ఎగిరిపోయింది, ఇంక ఈ నోడ్తో సంబంధం లేదు. ఓకే, దట్ ఈస్ హౌ యూ కెన్ డూ. లేదు ఇంత కష్టం ఎందుకు సార్, డైరెక్ట్గా నెక్స్ట్ ఆల్రెడీ ముందు చేశాం కదా అంటే, ట్రై టు డూ దిస్. వాట్ ఐ డూ ఇస్ ఐ రోట్ ఇట్ లైక్ దిస్. ఈ 2 లైన్లు ఇలా రాశాను నేను, అలా రాయకుండా యూ కెన్ ఆల్సో రైట్ ఇట్ యాజ్ టెంప్ నెక్స్ట్. ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ టెలింగ్, యూ రైట్ ఇట్ ఇన్ ద కామెంట్స్ వాట్ టు రైట్. టెంప్ నెక్స్ట్ యూస్ చేసి కూడా మీరు చెయ్యొచ్చు ఇది. యూ జస్ట్ అనలైజ్. ఇందాక మనం ట్రావెల్స్ చేసేటప్పుడు ఐ థింక్ వీ హ్యావ్ వాచ్డ్ దిస్ వీడియో. ఇన్ దిస్ వీడియో ఓన్లీ వీ హ్యావ్ డన్ ఇట్ డెలీషన్ ఎట్ ద లాస్ట్. ఓకే, అక్కడ ఏం చేసాం, అక్కడ దాకా వెళ్ళిపోకుండా ఆ నెక్స్ట్ అడ్రస్ తీసుకున్నాం, అంతేనా? ఆ నెక్స్ట్ అడ్రస్ తీసుకుని మార్చాం. అలా కూడా మీరు చేయొచ్చు. యూ రైట్ ఇట్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఫర్ నౌ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ దిస్ వే. సి, అల్టిమేట్ గా మనకి ఆ లింక్ మారాలి. ఆ లింక్ మారాలంటే ఏం చేయాలి, నాకు 500 ఇక్కడ కావాలి, అంతేనా? అందుకే నేను పీటీఆర్ అని ఒకటి తీసుకొని ఈ పీటీఆర్ నుండి ఇక్కడ పాయింట్ చేస్తూ దీని నెక్స్ట్ ఏదైతే 500 ఉందో అది తీసుకొని ఇక్కడ పెట్టాను. ఓకే, సి అల్టిమేట్లీ వాట్ వీ హెవ్ డన్, ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 1, i లెస్ దాన్ పొజిషన్ -1. ఎందుకు పొజిషన్ -1? నేను అక్కడికి వెళ్ళిపోయి దాన్ని డిలీట్ చేయను కాబట్టి దాని ముందు నోడ్ నుంచే అది డిలీట్ చేయాలి. అందుకని పొజిషన్ -1, ఒక్క పొజిషన్ ముందున్నా. ఏం చేశాను, ఆ పొజిషన్ ముందు వరకు టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ నెక్స్ట్ చేసా, అండ్ ఏదైతే టెంప్ నెక్స్ట్ వాల్యూ ఎంతైతే ఉందో దాన్ని పీటీఆర్లో పెట్టా. ఆ పీటీఆర్ నెక్స్ట్ వాల్యూ అంటే 500 వచ్చేలా చూసుకొని ఆ 500 తీసుకెళ్లి టెంప్ నెక్స్ట్లో పెట్టా. ఫైనలీ ఫ్రీ పీటీఆర్. ఈవెన్ ఈ లైన్ కూడా మీరు రాయక్కర్లేదు. ఈ లైన్ రాసినా, ఈ లైన్ రాయకుండా సింపుల్గా ఫ్రీ పీటీఆర్ అని రాసినా పోతుంది. ఇక్కడ కూడా టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n ఎందుకు ఉంది అంటే, అల్టిమేట్గా వర్స్ట్ కేసులో నేను లాస్ట్ వరకు కూడా వెళ్ళాల్సి వస్తుంది కదా. ఇప్పుడు నాకు 100 నోడ్లు ఉన్నాయి, మీరు 99th నోడ్లో డిలీట్ చేయమన్నారు అంటే నా ఆల్మోస్ట్ ఇఫ్ ఐ హ్యావ్ 100 nodes, ఇఫ్ యూ వాంట్ మీ టు డిలీట్ 99th నోడ్, ఆల్మోస్ట్ నేను n-1 నోడ్స్ వరకు వెళ్ళా. అంటే నాకు n నోడ్స్ ఉన్నాయి, ఐ వాంట్ టు డిలీట్ ద n-1th నోడ్. సో వాట్ ఇస్ ఇట్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆర్డర్ ఆఫ్ n, అంతే కదా. ఓకే, సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ టైమ్ కాంప్లెక్సిటీ ఇస్ ఆర్డర్ ఆఫ్ n. Okay, so with this we complete, but I want everyone to implement it this way. I want it to implement this way. ఈ వేలో మీరు ఇంప్లిమెంట్ చేయాలి. Okay, you try to do this. This is very, very easy. And write it in the comment box how to implement this. Then you'll know that you have understood most of the things. Okay, right. Okay, then we'll see you in the next video.